గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ పోరు మాత్రమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ ఒక్కసారిగా టీవీ ముందు కూర్చోబెట్టే ఈవెంట్. హై వోల్టేజ్ మ్యాచ్. ప్రతిసారి ఈ మ్యాచ్ టీఆర్పీ రికార్డులు బద్దలు కొడుతుంది. అందుకే బ్రాండ్లకు ఇది అత్యంత విలువైనటువంటి అవకాశం. ఒక్క మ్యాచ్ ద్వారా కోట్ల మంది ప్రేక్షకుల వరకు చేరే అరుదైన ఛాన్స్ ఇది. అందుకే ఇది మెగా మ్యాచ్. ఆసియా కప్ 2025 సమయంలో భారత్ పాక్ మ్యాచ్ ప్రకటనకు 10 సెకండ్లకు సగటున 14 లక్షల నుంచి 16 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. ఐసీసీ నిర్వహించే పెద్ద టోర్నీల్లో ఈ రేట్లు మరింతగా పెరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025-26లో ఒక్కో 10 సెకండ్ల ప్రకటనకు 20 నుంచి 50 లక్షల వరకు డిమాండ్ చేశారు. నాకౌట్ మ్యాచ్ల్లో ఈ రేట్లు దాదాపుగా 35 లక్షల నుంచి 40 లక్షల వరకు వెళ్ళాయి. ఒక్క 10 సెకండ్ల టీవీ ప్రకటన $25,000 నుంచి $40,000, ప్రైమ్ టైంలో $50,000 అమ్మకమయ్యే అవకాశం ఉంది. డిజిటల్ ప్లాట్ఫామ్లు 10 సెకండ్ల కోసం $10,000 నుంచి $15,000 వరకు అమ్ముడవుతాయి. కాబట్టి ఒక్క ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఒక్క నిమిషం ప్రకటనకు $2,50,000 పైగా విలువ కలిగిస్తుంది. మొత్తం మ్యాచ్ ప్రకటనల ద్వారా దాదాపుగా $60 మిలియన్ ఆదాయాన్ని రాబట్టొచ్చు. మ్యాచ్ రద్దవుతే ఐసీసీకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం 15 నుంచి 20% వరకు తగ్గేలా ఉంటుంది. అంటే దాదాపుగా 200 నుంచి 300 కోట్లు నేరుగా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే స్టేడియంలో టికెట్ అమ్మకాలు, కార్పొరేట్ బాక్సులు, మర్చెండైజింగ్, లోకల్ ప్రకటనలు కూడా లభించేటువంటి ఆదాయాన్ని విపరీతంగా పెంచుతాయి. అందువల్లే కొలంబోలో జరగబోతున్నటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం హోటల్ రూమ్లు సాధారణంగా $45 ఉంటే ఈ వారాంతానికి అవి $80లకు చేరుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఒకవేళ కనుక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దయితే నష్టం కూడా భారీగానే ఉంటుంది. బ్రాడ్కాస్టర్లకు మాత్రం 200 నుంచి 250 కోట్ల వరకు ప్రత్యక్షంగా నష్టం వచ్చే అవకాశం ఉందని అంచనాలున్నాయి. దీంతో పాటుగా స్పాన్సర్షిప్ ఒప్పందాలు, బ్రాడ్ కమిట్మెంట్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా దెబ్బతింటుంది. అందుకే ఈ ఒక్క మ్యాచ్ చుట్టూ క్రికెట్ ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ బిజినెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రసార హక్కులు, యాడ్స్, టికెట్ల అమ్మకాలు, స్పాన్సర్షిప్తో సహా మ్యాచ్ విలువ దాదాపు $500 మిలియన్ ఉంటుందని అంచనా వేశారు. నిపుణులు చెప్తున్నటువంటి మాటలను బట్టి చూస్తే భారత్ పాకిస్తాన్ T20 మ్యాచ్ విలువ సుమారుగా 4,500 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. టీవీ ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్షిప్లు, టికెట్ అమ్మకాల ద్వారా ఈ భారీ ఆదాయం సమకూరుతుంది. ఈ మ్యాచ్ లేకపోతే బ్రాడ్కాస్టర్లకు $100 కోట్ల నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద ఈవెంట్ను బట్టి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వంటి హై ప్రొఫైల్ మ్యాచ్లకు ప్రత్యేకమైనటువంటి ఈవెంట్ బీమాను కూడా తీసుకుంటారు. ఇది భద్రత, వైద్య ఏర్పాట్లు, ఈవెంట్ సంబంధిత నష్టాలను కవర్ చేసేలా ఈ ఇన్సూరెన్స్ ఉంటుంది. సాధారణంగా భద్రత అవసరమైన ఏర్పాట్లకు దాదాపుగా ₹1 కోటి వరకు ఖర్చు అవుతుంది. అయితే బీమా కవరేజ్ సంస్థలు $100 కోట్ల వరకు ఉంటుంది. 2016లో జరిగిన T20 మ్యాచ్కు సుమారు 200 కోట్ల బీమా కవర్ లభించింది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఒకవేళ రద్దయితే ఇన్సూరెన్స్ డబ్బు ప్రధానంగా సంబంధిత నిర్వాహకులకు చెల్లిస్తారు. ఇందులో ప్రధానంగా టోర్నమెంట్ నిర్వాహకులు, క్రికెట్ బోర్డులు ఉన్నాయి. వారు ఈవెంట్ కోసం, స్టేడియం బుకింగ్, లాజిస్టిక్స్ కోసం భారీగా ఖర్చు చేసుంటారు. ఇక బ్రాడ్కాస్టర్లు యాడ్స్, ప్రసార ఆదాయాన్ని కోల్పోతారు కనుక వారు కూడా కొంత మొత్తం బీమా ప్రయోజనాలని పొందుతారు. అయితే ఒక్క బంతి కూడా పడకపోతేనే ఇది చెల్లుబాటు అవుతుంది. T20 వరల్డ్ కప్లో ఆ మ్యాచ్ కనుక రద్దయితే ప్రసార హక్కులు పొందిన వారు ఆర్థిక నష్టాలు చవిచూస్తారు. టీవీ, డిజిటల్ ప్లాట్ఫామ్లు మాత్రమే $300 కోట్ల వరకు నష్టపోతాయని అంచనా వేస్తున్నారు. ఈ నష్టాలను ఇన్సూరెన్స్ పాక్షికంగా భర్తీ చేస్తుంది. స్పాన్సర్షిప్ సంబంధిత ఖర్చులు కూడా ఇన్సూరెన్స్ కింద కవర్ చేస్తారు. అయితే రేపు జరగబోతున్నటువంటి మ్యాచ్
కొలంబో వేదికగా జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ భారత్ పాకిస్తాన్ మధ్య ఒక హై వోల్టేజ్ మ్యాచ్గా, హై ప్రొఫైల్ మ్యాచ్గా, మెగా ఈవెంట్గా భావిస్తున్నటువంటి ఈ తరుణానికి వరుణుడి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి మాట వినిపిస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే, వర్షం వల్ల మ్యాచ్ రద్దవుతే రెండు దేశాలకు చెరొక పాయింట్ ఇస్తారు. అందులోనూ రిజర్వ్ డే లేదు కాబట్టి మరొకసారి ఈ మ్యాచ్ ఆడేటువంటి అవకాశాలు లేవు. ఎందుకని నిజంగా ఈ మ్యాచ్ జరగదేమో అనేటువంటి భావనలు ఉన్నాయి. దాదాపుగా 60 నుంచి 70% వరకు మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వల్ల వర్షం పడొచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా తీసుకోవాల్సినటువంటి ఏర్పాట్ల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఆదివారం రోజు అంటే ఫిబ్రవరి 15 జరగబోయేటువంటి ఈ మ్యాచ్ వర్షార్పణమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేటువంటి అంచనాలు ఉన్నాయి. క్రికెట్ అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. శ్రీలంకకు చెందినటువంటి వాతావరణ శాఖ విడుదల చేసినటువంటి ప్రత్యేక బులెటిన్ ప్రకారం ఫిబ్రవరి 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడతాయి, బలమైనటువంటి ఈదురుగాలులు వీస్తాయి అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. అల్పపీడన ప్రభావం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఆ రోజు అంటే రేపున 24 గంటల్లో ఈ ప్రభావం ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి అంచనాలు కూడా వస్తున్నాయి. కాబట్టి మైదానాన్ని మబ్బులు పూర్తిగా కమ్మేసే అవకాశాలు ఉన్నాయని, వర్షం కురిసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని, నామమాత్రం వర్షం పడితే ఓవర్లు తగ్గించి మ్యాచ్ ఆడొచ్చు అనేటువంటి ఒక అంచనా వేస్తున్నప్పటికీ, ఒకవేళ కనుక వర్షం తీవ్రంగానే ఉంటే మ్యాచ్ రద్దవుతుంది, ఇరు జట్లకు చెరొక పాయింట్ వస్తుంది అనేది. ఒకవేళ మ్యాచ్ రద్దయిపోతే రిజర్వ్ డేలు ఉండవు కాబట్టి చెరొక పాయింట్ అయితే ఉంది. బట్ ప్రపంచమంతా ఎదురు చూస్తోంది, నాట్ ఓన్లీ ఇండియా అండ్ పాకిస్తాన్. గతంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఈ మ్యాచ్లను మేము ఆడము, భారత్తో ఆడే ప్రసక్తే లేదు అని చెప్పింది. బట్ ఐసీసీ ఇచ్చినటువంటి వార్నింగ్స్, ఆ తర్వాత బంగ్లాదేశ్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్ మళ్ళీ ఆట రంగంలోకి దిగిన తర్వాత చాలా వరకు రాజకీయంగా కూడా ఒత్తిడి అనేది ఏర్పడింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ప్రెషర్ పెట్టింది, భారతదేశంతో మ్యాచ్ ఆడవద్దు అనేటువంటి మాట. బట్ భారీగా ఆర్థిక నష్టం అనేది పీసీబీకి రాబోతోంది కాబట్టి ఒత్తిడులకు తలగకుండా కొద్దిగా ముందుకొచ్చి, అందులోనూ బంగ్లాదేశ్ బ్యాన్ చేసేసింది కాబట్టి, బంగ్లాదేశ్ ఆడట్లేదు కాబట్టి ఆ అవకాశాన్ని పాకిస్తాన్ అందుకోవాలని చూసింది. బట్ వర్షం మాత్రం అడ్డంకిగా నిలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఇది రెండో మ్యాచ్. ఒక మ్యాచ్లో అయితే కనీసం కరచాలనానికి కూడా భారతదేశ టీం మెన్ ఇన్ బ్లూ అయితే హ్యాండ్షేక్ ఇవ్వడానికి కూడా నిరాకరించినటువంటి పరిస్థితి. బట్ రేపు జరగబోయేటువంటి మ్యాచ్ నిజంగా జరుగుతుందా? వర్షం కారణంగా ఆగిపోతుందా? వరుణుడి కరుణ లభిస్తుందా? లభిస్తే ఇప్పటిదాకా T20 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడితే 7 మ్యాచ్ల్ని భారతదేశమే గెలిచింది. కాబట్టి ఖచ్చితంగా రేపు కూడా మనమే గెలుస్తాము అనేటువంటి అంచనాలు. బట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా ఆడుతున్నటువంటి ఈ ఆట, దీంతో పాటుగా పాకిస్తాన్లో కూడా సరికొత్త ఆటగాళ్లే కనిపిస్తున్నారు. ఆ టీం క్యాప్టెన్కి ఇప్పటిదాకా భారతదేశం మీద ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి భారతదేశాన్ని పై చేయబోతోంది అనేటువంటి అంచనాలు ఉన్నప్పటికీ వరుణుడు ఏం చేయబోతున్నాడో అనేటువంటి ఒక సందేహాలు మాత్రం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.